అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? AvanAnusha ఛానల్కి స్వాగతం సుస్వాగతం. డిస్క్రిప్షన్లో కింద ఆల్ స్తోత్రాస్ అని, తెలుగు స్తోత్రాస్ అని ఒక డివోషనల్ యాప్స్ ఉన్నాయి. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి చూసి మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ స్తోత్రాస్ అనే డివోషనల్ యాప్లో 1020 స్తోత్రాస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, ఒరియా అండ్ హిందీ భాషల్లో మీకు టెక్స్ట్ ఉంటుంది. అలాగే కొన్నిటికి ఆడియో, వీడియో కూడా ఉంది, ఇంకా యాడ్ చేస్తున్నాం. అలాగే తెలుగు స్తోత్రాస్లో 75 స్తోత్రాస్ ఉంటాయి. అది కేవలం తెలుగు భాషలో మాత్రమే. మీరు కొన్ని అంటే యాడ్ టు ఫేవరెట్స్ యాడ్ చేసుకోవడానికి కానీ, ఆఫ్లైన్లో అంటే అది ఆన్లైన్ యాప్, ఆఫ్లైన్లో డేటా మొబైల్ డేటా లేకపోయినా కూడా ఓపెన్ చేసుకుని చూడడానికి వీలుగా ఉండేలాగా ఆఫ్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు యాప్స్ ఈ యాప్స్ నేనే డెవలప్ చేశాను. వీటికి ఒక షౌట్అవుట్గా నేను నా యూట్యూబ్ ఛానల్లో, నా ఇన్స్టాగ్రామ్లో నమస్కారం అండి, శుభోదయం. ఈ వీడియో నేను ఏం చేస్తున్నానంటే వై ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఛానల్, వై ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కుకింగ్ ఛానల్, దాని గురించి నేను చెప్పబోతున్నా. అంటే నాకు మొత్తం 4 ఛానల్స్ ఉన్నాయి. నేను 3 యాక్టివ్గా ఉన్నాను. అందులో ఒకటి AvanPakasastram. వై ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఛానల్, దీని గురించి నన్ను ఎవరైనా అడిగిన ప్రశ్నలు ఉంటాయి కదా, నేను ఆ సెషన్ చేద్దామనుకున్నాను. ఇది ఎందుకు అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని కాదు, కానీ నాకు ఒక మోటో కింద కూడా ఉంటుంది కదా. నేను ఎప్పుడన్నా కొంచెం లో అయినప్పుడు కానీ ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను నాకు అనిపించినప్పుడు నేను ఒకసారి చూసుకోవడానికి, నేను చెప్పుకోవడానికి నాకు ఉంటుంది. ఇప్పుడంటే మనసుకు చెప్పుకోవడం వేరు, డైరెక్ట్గా చేయడం చెప్పుకోవడం వేరు కదా. అందుకోసం నాకు అనిపించింది నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశా. అందులో అన్నీ పెట్టాను, డిఐవైస్ కానీ, రంగోలీ కానీ, కుకింగ్ కానీ, అలా అన్నీ పడుతూ ఉంటే అప్పుడు అందరూ అన్నారు అన్నీ కలిపి ఎందుకు ఒక దాంట్లో పడుతున్నావు, కానీ ఇప్పుడు అందరూ కలిపి అలాగే పడుతున్నారు. ఇప్పుడు వ్లాగ్స్ వచ్చేసాయి. కానీ ఏంటి అంటే ఎందుకు అలా పెట్టావు ఏంటి అని అడిగారు. నేను విడిగా ఎందుకు, నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం, ప్రయోగాలు చేయడం అంటే అంతకంటే ఇష్టం. నేను కొత్త రకాలు ఎలా కనిపెట్టాలి ఏంటి అంటే, కనిపెట్టడం అంటే ఒక సైంటిస్ట్లా అని కాదు, కానీ నా పరిధిలో నేను చేయగలను. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం, తినిపించడం అంటే చాలా ఇష్టం. వాడు తిని ఇలా బాగుంది అని చెప్తే నాకు చాలా ఇష్టం. అందుకోసం నేను ఈనాడు పుస్తకం ఉండేది. ఈనాడు పుస్తకంలో ఏదైనా పండగ అయితే 4 వంటలు కానీ 6 వంటలు కానీ ఇచ్చేవాడు. అందులో వచ్చి 4 తర్వాత ఆదివారం నేను చేసేదాన్ని. నాకు అంత ఇష్టం చేయడం, తినిపించడం చాలా ఇష్టం. అందుకోసం నేను చేస్తాను. నాకు ఎలా అంటే, నాకు వంట చేయడం అనేది నాకు స్ట్రెస్ బస్టర్. అంటే వంట చేయడం అంటే ఇప్పుడు నేను వరుసగా కొన్ని రోజులు కనుక నేను పెద్దగా సరిగ్గా ఏం చేయలేదనుకోండి, అంటే ఎక్కువసేపు వంటిట్లో నేను వంట చేయడము, ఏదైనా ఒక కొత్త వంటకం ఏమైనా స్పెషల్గా, ఏదో మామూలుగా ఒత్తిడి పప్పు కూర, పచ్చడి పులుసు అలా మామూలుగా చేసేయడం కాకుండా, నేను ప్రతి కొంచెం స్నాక్స్, లేకపోతే ఏదైనా అకేషన్లో ఏదైనా కొత్తగా చేస్తూ ఉంటా. కొత్తగా అని కాదు, ఏదైనా అకేషన్ కొంచెం భారీగా చేస్తూ ఉంటా. అంటే ఇప్పుడు పండుగ వచ్చిందంటే నేను 9 రకాల పిండి వంటలు వండుతా. 9 రకాల పిండి వంటలు చేసి పప్పు కూర, పచ్చడి పులుసు చేస్తా. న్యూ ఇయర్ వచ్చిందంటే నేను కేక్ చేస్తాను. ఒక కేక్, 3 కేక్లు, 4 కేక్లు అనేది నా ఇష్టం, ఓపికని బట్టి. అలాగే ఆగస్ట్ 15కి చేస్తాను, నాకు ఇష్టం. అంటే ఆగస్ట్ 15కి ఉత్తి కేక్ ఒకటి చేయను, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ. ఒక సంవత్సరం ఏం చేశానంటే దోశ, ఇడ్లీ, ఢోక్లా, రైస్ 3 రంగు కలర్స్లో చేశాను. అలాగే నేను జనవరి 26కి కూడా చేస్తాను. వ్యాలంటైన్స్ డేకి కేక్స్ చేస్తాను. అలాగే మా వారి పుట్టినరోజుకి చేస్తాను. ఇప్పుడు జనవరిలో వచ్చేసేసి న్యూ ఇయర్ ఉంది, తర్వాత అలాగే రిపబ్లిక్ డే ఉంది. ఫిబ్రవరిలో వచ్చేసి వ్యాలంటైన్స్ డే వస్తుంది. మార్చ్లో వచ్చేసరికి మా మామయ్య గారు వాళ్ళ పెళ్లి రోజు ఉంటుంది. ఏప్రిల్లో మా వారి పుట్టినరోజు ఉంటుంది. జూన్ ఏముండదు. జూలైలో మళ్ళీ నా పుట్టినరోజు నేను ఏం చేసుకోను. ఆగస్టులో మా పెళ్లి రోజు చేస్తాను. అలాగే తర్వాత ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే కూడా చేస్తాను. అంటే అలాగేదైనా చేసుకుంటేనే నాకు కొంచెం బాగుంటుంది. ఏదో ఉత్తినే సాదాగా వెళ్ళిపోతుంది అని కాదు, ఏదైనా ఒక అకేషనల్గా కొంచెం స్పెషల్గా ఒకటి చేసే చోట 3 చేయడము, లేదంటే ఖచ్చితంగా ప్రతి అకేషన్ని వంటలు చేసి అందరికీ తినిపించడం నాకు ఇష్టం. అలా నేను చాలా చేశాను కూడా, ఎప్పుడూ చేస్తాను. మా నాన్న పుట్టినరోజుకి కానీ, అమ్మ పుట్టినరోజుకి కానీ, తమ్ముడు పుట్టినరోజుకి కానీ, ఏదైనా పండగ కానీ, అంటే నేను అలా చేయడం నాకు ఇష్టం. అలా చేస్తూ సరే ఇలా అన్నారు కదా,
అన్నీ ఒక దాంట్లో పెట్టడం ఎందుకు అని అన్నారు కదా అని నేను మా ఫ్రెండ్తో అంటే, సరే మనం వంటలకి, తను కూడా వంటలు చాలా బాగా చేస్తుంది. ప్రస్తుతానికి తను చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి పెట్టట్లేదు. నా అవన్ పాకశాస్త్రం ఛానల్లో తనవి నావి ఇద్దరివి ఉంటాయి, ఇద్దరం కలిసి పెట్టుకుందామని అనుకున్నాం. కానీ తను కొంచెం కుదరట్లేదు. ఇప్పుడు నేను మాత్రమే పెడుతున్నా. అలా పెడదామని చెప్పి చేసాం. అలా వంటలు చేద్దామని చెప్పి దానికి విడిగా ఒకటి పెట్టుకుందాము, ఎందుకు అన్నీ కలిపి ఒకటి వంటలు మాత్రమే ఒక ఛానల్లో పెడదాము. ఎందుకంటే మనం చేస్తాం కదా, ఇప్పుడు వంటే చేస్తూ ఉంటాం కానీ ఒక కెమెరా పెట్టి అది రికార్డ్ అవుతుంది, చేస్తాం అంతే, పెద్ద తేడా ఏం లేదు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి దాని తర్వాత ఎడిట్ చేసి పెడతాం, ఇంతకుమించి ఎవడిదిగో అలాగే చేసే. ఇది శ్రేష్ఠాస్ ఫుడ్ వాడి ఇంటర్నేషనల్ది. దీనికి ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఎప్పుడన్నా ఎవరికన్నా బాగుంది అంటే ఎవరికన్నా సంతోషమే కదా, నువ్వు చేసింది బాగుంది, బాగా చేసావంటే. అలాగే ఫెబీనా వాడు సీజన్ 2 కుకింగ్ పెడితే, ఫెబీనా వాళ్ళు కూడా ఈ టోకెన్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారు. అలాగే వాళ్ళు ప్రైజ్ కూడా వచ్చింది, మాకు సర్టిఫికెట్ వచ్చింది. అంటే అది సెషన్ జరగాల్సింది పూణేలో, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది, కానీ కోవిడ్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని March 1 ఒక 15 days లాక్డౌన్ వచ్చి అలా అయిపోయి, సరే ప్రస్తుతానికి ఆన్లైన్లోనే ఏమైనా చేద్దామని ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత వీడియో షేర్ చేస్తాను. శ్రేష్ఠాస్ వాళ్ళది కూడా అన్బాక్సింగ్ చేసే ప్రైజ్ వచ్చింది. ఇలాగ వంటలు చేసుకుంటే ఇలా ప్రైజ్ వస్తాయని కూడా నాకు ఇప్పుడే తెలిసింది. అంటే ఇలా చేయొచ్చు అని. నేను వంటలు ఎక్కువ చేస్తాను కాబట్టి, వంటలు చేయడం నాకు ఇష్టం కాబట్టి, నాకు చాలా ఇష్టం తినిపించడం, అది నా స్ట్రెస్ బస్టర్ కాబట్టి, నేను ఎక్కువ చేస్తాను కాబట్టి నేను ఒక ఛానల్ పెట్టుకుని దాన్ని చేద్దాము అని అనుకున్నా. ఇది నేను ఎప్పుడో అనుకున్నాను. ఇప్పుడు నేను అమ్మ చేతి వంట కానీ, అంటే పేర్లు వద్దు, ఎవరిని చూసి నేను పెట్టుకోలే, నేను చేద్దాము అని నేను పెట్టుకున్నా. అది కూడా నేనేం నిన్న మొన్న తీసుకోలేదు, నేను లాక్డౌన్లో కూడా పెట్టాల. ఇప్పుడు లాక్డౌన్లో నేను చూసాను ఖచ్చితంగా 1000 కంటే ఎక్కువ కుకింగ్ ఛానల్సే నాకు తెలుసు. చాలామంది ఉన్నారు, అసలు చాలామందికి అంటే ఫేమస్ అవ్వని వాళ్ళు కూడా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో శ్రావణీస్ కిచెన్, అమ్మ చేతి వంట, విస్మయ్ ఫుడ్, హెయిర్ బాస్ కిచెన్, వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలామంది 1 million సబ్స్క్రైబర్స్, 2 million సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను చూసా. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది కాబట్టి ఈ లాక్డౌన్లో చాలా ఎక్కువగా అందరికీ సోషల్ మీడియా వచ్చి అందరూ ఒక ఛానల్లో యాక్టివ్గా ఉండడం అనేది ఉంది. నేను అవననుష ఎప్పుడో 2019 అప్పుడు, 2018లో, నాకు అంత కరెక్ట్గా గుర్తు కూడా లేదు, ఛానల్ పెడదాము అనుకుని సంవత్సరం పాటు ఆలోచించి ఏం పెట్టాలి, ఏంటి, కనిపించొద్దు, వాయిస్ ఓవర్ ఇద్దాము, ఇమేజెస్ వచ్చి వాయిస్ ఓవర్ ఇద్దాము, అలా చాలా చూపించి ఇప్పుడు ఈ అవననుషలో ఇప్పుడు దాదాపు ఒక 6 months నుంచి మాత్రమే నేను, అంటే చాలా కొన్ని వీడియోస్లోనే నేను కనిపించి చేసి ఉన్నాయి. నేను ఒక వ్లాగ్ చేశాను, ట్రావెల్ వ్లాగ్, అందులో కనిపించాను. మిగతా దేంట్లోనూ నేను కనిపించలే, అన్నీ వాయిస్ ఓవరే, టెక్స్ట్ అదే. కానీ ఇప్పుడు నేను కనిపించి మాట్లాడుతున్నాను. వంటలంటే ఇష్టం కాబట్టి దాంతో మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం. గాయత్రి వంటల్లో అనేది ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆవిడ అసలు ఎంత బాగా వంట చేసేవారంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో అసలు ఇమేజెస్ పెట్టి వాటికి టెక్స్ట్ ఇచ్చి, అంటే డిస్క్రిప్షన్ ఇచ్చి దానికి వాయిస్ ఓవర్, అది ఎంత కష్టమో తెలుసా. ఆవిడ అప్పుడు చేసేవారు. ఇప్పుడు పాపం ఆవిడకి 1 million సబ్స్క్రైబర్స్ కూడా లేరు, కానీ వీళ్ళందరూ మొదలెట్టక ముందర ఆవిడ మొదలెట్టారు. ఇప్పుడు ఒక వీడియో ఇలా షూట్ చేసి దాన్ని కట్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేయడం కొంచెం సులువు. అంటే నా ఉద్దేశం, మనం ఇమేజెస్, ఫొటోస్ తీసుకుని, ప్రతిదీ ఫొటోస్ తీసుకుని ఆ ఫొటోస్కి కింద డిస్క్రిప్షన్స్ ఇచ్చి దాన్ని ఒక వీడియో చేసాకంటే ఒక వీడియోని ఎడిట్ చేయడం సులువు అని. అంతేగాని వీడియో చేసి వీడియో ఎడిట్ చేయడం సులువు అని కాదు నా ఉద్దేశం. అది కేవలం మనకి ఏమంటారు దాన్ని, మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. నేను అవననుష ఛానల్ స్టార్ట్ చేయడానికైతే నాకు ఇద్దరు ఇన్స్పిరేషన్. ఇలాగ వంటలు చేసుకుంటూ చేద్దామని చెప్పి మేము ఇది పెట్టుకున్నాము. అంటే డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు సంపాదించేయచ్చు, దాని తర్వాత ఏదో లక్షలు వచ్చేస్తాయని కానీ, లేకపోతే ఫేమ్ వచ్చేస్తుందని కానీ నేను అనుకోలే. నాకు వచ్చిన వంటని నేను చేసి చూపిద్దాము అనేది. చాలామంది అనేవారు, అసలు నువ్వు వంట చేయమంటలో. నేను వంట చాలా బాగా చేస్తాను, చాలా ఎక్కువ వెరైటీస్ చేస్తాను, కానీ చాలామందికి తెలియదు
చాలామంది అనుకుంటారు అసలు నేనేం వంట చేయను, ఇంట్లో మా వారే వంట చేస్తారని కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు నేను వీడియో చేసి చూస్తే నేనే చేస్తాను కదా, నా చేతిలో నా కాళ్ళు నా ముఖం కనిపిస్తుంది కదా. అప్పుడు ఎవరు అనుకోలేదు నువ్వు చేయవు, మీ ఆయన చేస్తాడు వంట నువ్వు చేయవు అని. ఎవరేదో అంటారని కాదు, కానీ ఎవరు ఏమన్నా దాన్ని నేను నా వెంపుకు నా పాజిటివ్. ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారు, వెనకాల మాట్లాడే వాళ్ళు ఎప్పుడు వెనకాలే ఉంటారు. నేను ఒక వీడియోస్ చేసి నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను, దీని నుంచి డబ్బులు వస్తే నాకే వస్తాయి అంద వాళ్ళు, కానీ దానిని మంచిగా పాజిటివ్గా మార్చుకున్నది నేనే. ఇప్పుడు నాకు సక్సెస్ రాకపోయినా, థౌజండ్స్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, టూ మచ్ ఆఫ్ వచ్చేపోయినా, ఫేమ్ రాకపోయినా, నాకు వంట చేయడం అంటే ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. నాకు ఓపికన్నంత వరకు, నాకు పని చేయడం కుదిరినంత వరకు నేను వీడియోస్ చేసి పెడతా. వ్యూస్ వస్తాయి రావు అనేది తర్వాత విషయం. ఇంకా తర్వాత డబ్బులు వచ్చాయంటే అది నాకు ఎక్స్ట్రా బూస్ట్ అవుతుంది తప్ప అది నా ఎనర్జీని అయితే తగ్గించదు. ఏది నా ఎనర్జీని తగ్గించలేదు. నాకు ఎంత ఖర్చు ఎక్కువ అంటే 100 సార్లు ఓడిపోయినా కూడా 101సారి అంతే ఇదిగా నేను తిరిగి ధైర్యంగా మొదటిసారి ఎంత గట్టిగా ప్రయత్నించానో అంత గట్టిగా కూడా నేను ప్రయత్నించగలను. 100 సార్లు ఓడిపోయినా కూడా నేను భయపడను, బాధపడను. 101సారి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసేస్తాను. నాకు అంత ఖర్చు ఎక్కువ. వచ్చింది అంటే నేను వదిలేస్తా, రాలేదు అంటే దాన్ని నేను సాధించేది తీరుతా. లేట్ అయితే అయ్యింది, నష్టం ఏం లేదు. ఇప్పుడు అంత అర్జెంటుగా తక్కువని ఒక్క నైట్లో వచ్చేయాల్సినంత అవసరం లేదు. ఒకవేళ వచ్చినా అది అంత ఉండదు. నేనైనా ఒక రోజు 2 రోజుకి నేను ఇలా చేస్తూనే ఉంటాను. నాకు వ్యూస్ ఎప్పుడు వస్తే అప్పటికి రాని, సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది, గోల్డ్ ప్లే బటన్ ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. కానీ నాకు ఉంది, ఒక్క షౌట్ అవుట్ వస్తే బాగుంటుంది, ఒక్క సపోర్ట్ సిస్టమ్ వస్తే బాగుంటుంది అని నాకు ఉంది. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు. నేను చేసే పని నాకు ఇష్టం, నాకు నచ్చిన పని. దానివల్ల ఎవ్వరికి ఏ రకంగానూ ఏ విధమైన ఇబ్బంది లేదు. నేను చేసుకుంటాను. ఫలితం అనేది తర్వాత వస్తుంది, ఎప్పటికొస్తే అప్పటికి వస్తుంది. అందులో అంత గింజేసుకో అంత ఇమ్మీడియట్గా నాకేమీ అనిపించదు. నేను అలా అనుకోను. పని చేయడం వరకే. నేను భగవద్గీత బాగా ఎక్కువగా చదువుతాను, అందుకోసం అని చెప్పి పని చేయడం వరకే మన పని. ఫలితం అనేది దేవుడు వదిలేద్దాం, వస్తుంది. కానీ ఒకటి తెలుసు, కష్టపడి ఇష్టపడి చేసినప్పుడు, మన పనిని మనం నమ్ముకున్నప్పుడు, మన పనిని మనం దైవంగా భావించుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితం వస్తుంది. అది ఎక్కడికే పోదు అంటారు కదా. చేసిన పూజ, పొద్దున్నే చేసిన వ్యాయామం, ఎవరికైనా చేసిన సాయం, చదివిన చదువు ఎప్పటికీ వృధా కాదు. అలాగే ఖాళీగా కూర్చుని ఊసిపోక ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి అనవసరంగా గొడవలు పడి అనవసరంగా ఏదేదో అనుకుని మనసు బాడు చేసుకునే కంటే, సరే నేను వీడియో ఇప్పుడు ఏదో ఒక వ్యాపకాన్ని మనం పెట్టుకుని మనల్ని మనం బిజీగా పెట్టుకోవడం వల్ల నష్టం ఏమీ లేదు. ఇప్పుడు దీనివల్ల నాకు డబ్బులు వస్తే వచ్చాయి, ఒకవేళ డబ్బులు రాకపోయినా నాకు చాలా మనశ్శాంతి వచ్చింది. నేను ఇలా చేయగలను అని తెలిసింది. నేను ఇప్పుడు కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఏంటి, వంటలు ఇంకా ఈజీగా ఇంకా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు, ఇవన్నీ నేను తెలుసుకున్నా. ఇవన్నీ నాకు ఇన్ని ఉన్నాయి కదా. ఇంత పైగా నాకు నేను 2 కుకింగ్ కాంపిటీషన్లు పార్టిసిపేట్ చేశాను. 2 నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అంటే అది ఇంకా ఆన్ వీల్స్లోకి రాలేదు, సబ్మిట్ చేశాను అంతే. ఇప్పుడు మనకి ఇంకా ప్రైజెస్ వచ్చాయి అంటే బాగుంటుంది. ఇన్ని ఉన్నాయి. నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెద్దగా లేరు, ఒప్పుకుంటాను. ఇప్పుడు షార్ట్స్ చేస్తుంటే చాలా బాగా వస్తున్నాయి, లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఒక రోజు అయితే 5 lakh వ్యూస్ కూడా వచ్చింది 48 hours వస్తాయి. ఇప్పుడు ముందర 1-2 వచ్చాయి, దాని తర్వాత థౌజండ్స్లో వచ్చాయి, దాని తర్వాత ల్యాక్స్లో వచ్చాయి, ఇప్పుడు 5 lakhsలోకి వచ్చింది. షార్ట్స్ సరే, షార్ట్స్ కొంచెం వచ్చి కొంచెం రన్నింగ్ అయిన తర్వాత మామూలు వీడియోస్ కూడా వస్తుంది, కొంచెం సమయం పడుతుంది. నేను ఎప్పుడో ఒకటి అనుకుంటాను తెలిసిన, చిన్నప్పుడు చదివే శ్లోకం, ఒక పద్యం నాకు అది గుర్తులేదు, కానీ దాని సారాంశం బాగా గుర్తుంది. ఏంటి అంటే, ఏదైనా ఒక పని మొదలెట్టి చేసినప్పుడు అధముడైతే కొంచెం ప్రయత్నం చేసి అబ్బా రావట్లేదు అని వదిలేస్తాడట. మధ్యముడైతే కాదు, అధముడైతే పని చేయడమే బద్ధకం వదిలేస్తాడు. మధ్యముడైతే ఏదో కొంచెం చేసి కొంచెం కష్టం అనిపిస్తే వదిలేస్తాడు. కానీ ఉత్తముడు మాత్రం ఏదైనా ఒక పని అనుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత కష్టమైనా ఆ పని పూర్తయ్యేంత వరకు ఆపడు, ఆగడు. నేనది చాలా గుర్తుపెట్టుకుంటా. ఇది నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, డబ్బులు పెద్దగా రావట్లేదు, నష్టమేమీ లేదు. నాకు కాన్ఫిడెన్స్ నాకుంది.
నేను ఇంకా బెటర్గా వండుతున్నాను, నేను ఇంకా బెటర్గా షూట్ చేస్తున్నాను, బెటర్గా ఎడిట్ చేస్తున్నాను, బెటర్గా థంబ్నెయిల్స్ చేసుకున్నాను. నా టైంని నేను ప్రొడక్ట్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాను. అనవసరమైన పిచ్చి పిచ్చివి చెత్త చెత్తవి నా బుర్రలోకి వెళ్ళే ఆస్కారం కూడా నేను దానికి ఇవ్వట్లేదు. నాకు ఇన్ని మంచివి ఉన్నాయి కదా, అవి ఒక్కటే వ్యూస్ రావట్లేదని ఒకటే పర్లేదు, నష్టం లేదు. ఒక మంచి డిజిటల్ మార్కెటర్ కరెక్ట్గా దొరికినా, ఒక మంచి షౌట్అవుట్ కరెక్ట్గా దొరికినా అది కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది, అది నష్టమేం లేదు. ఇలాగా ఇది కథ, ఇందుకు నేను చేస్తున్నా. కానీ ఉంది, ఒక షౌట్అవుట్ వస్తే ఎవరైనా ఒకళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఇంకా గమ్మున అవుతుంది అని అనిపిస్తుంది. కానీ ఈ ఈ మధ్యన ఫన్ బకెట్ భార్గవ్ ఇది చూసిన తర్వాత అమ్మ వద్దులే, నేను చాలా అనుకున్నా ఎవరినైనా అడుగుదాం, మెయిల్ పెడదాము, కొలాబరేషన్కి షౌట్అవుట్కి అడుగుదాము అని అనుకున్నా. కానీ ఇదిగో ఎందుకు, ప్రయత్నం చేద్దాం, కష్టపడదాం, ఫలితం కొంచెం ఆలస్యమైన వస్తుంది, అంతే. ఉంది, ప్రయత్నం అయితే చేస్తాను. నా యాప్లకి నేను ప్రమోట్ చేసుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఇప్పుడు ఇందులోంచే నాకు నా యాప్లకు కూడా ప్రమోషన్ అవుతుంది, నా వంటలకు కూడా ప్రమోషన్ అవుతుంది. నేను వంటలు చేసుకోవడం ఇంకా నా ప్రావీణ్యం పెరుగుతుంది. నేను అన్ని రకాలుగాను ప్రావీణ్యం పెంచుకుంటూనే పోతుంది. మన స్కిల్స్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రోజుకి అదే వస్తుంది, అంతే. అందుకోసం నేను అవన్పాకశాస్త్రం స్టార్ట్ చేశాను. ఈ వీడియో చూసేవాళ్ళు ఒక్కసారి కింద వెళ్ళి ఆల్ స్తోత్రాస్ అని యాప్, తెలుగు స్తోత్రాస్ అని ఒక యాప్ ఉంటుంది. ఆల్ స్తోత్రాస్లో 1020 స్తోత్రాస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, హిందీలో ఉంది. అలాగే తెలుగు స్తోత్రాస్ అనేది ఒకటి ఉంది, అందులో కూడా చూడండి. అండ్ ఇంకొకటి అవన్పాకశాస్త్రం యూట్యూబ్ కుకింగ్ ఛానల్ కూడా ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.